ప్రైజ్ ది లార్డ్. జీసస్ మిరాకిల్స్. యేసయ్య చేసిన అద్భుతాలు మనము ధ్యానించుకుంటున్నాము. మరి అనేక అద్భుతాలను యేసయ్య చేశాడు. మరి ఎప్పుడైతే మనం అద్భుతాలని ధ్యానించినప్పుడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసయ్య మనము కూడా చేయగలుగుతామని మనకు అనేక రుజువులను ఎలా చేయాలో కూడా ఆయన శిష్యులకు నేర్పించి, వారు భూమిని తలకిందులుగా చేసిన వారుగా అద్భుతాలని జరిగించారు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనకు కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మన ద్వారా విశ్వసిస్తే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసయ్య ఇక్కడ ఈరోజు ఏ అద్భుతము చేశాడో, ఏ అద్భుతం మనకి నేర్పిస్తున్నాడో మనము చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 14 వరకు చదివినట్టయితే అక్కడ ఎలా యేసయ్య అద్భుతము చేశాడో, ఏం అద్భుతము చేశాడో చూద్దాము. ఇదిగో ఊచు చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనని అడిగిరి. అందుకైనా, మీలో ఏ మనుష్యుడికైనాను ఒక గొర్రె నుండి అది విశ్రాంతి దినముల గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషుని బాగుపరచెను. యేసయ్య ఆ సమాజ మందిరములో విశ్రాంతి దినమున ప్రవేశించిండు. అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చిండు. వాళ్ళందరూ ఈయన వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని బాగు చేస్తున్నాడు, అందరిని విడిపిస్తున్నాడు అని గ్రహించి అక్కడున్న శాస్త్రయులు, పరిశ్రయులు, అక్కడున్న జనము అంటే ఆపోజిట్ టీం ఈయన ఎట్లా బాగు చేస్తాడో, విశ్రాంతి దినము అంటే అందులోనే ఉంది. ఆ రోజు ఏమి చేయొద్దని దేవుడు ఆజ్ఞాపించిండు. గాలి దేవుడి మందిరానికి రావాలి, దేవుని వాక్యము వినాలి, అంతే. ఆయన గురించే ఆ రోజు ఉండాలి, ఏ పని చేయొద్దు. 6 రోజులు మనం కష్టపడి విశ్రాంతి దినమున యేసయ్య రెస్ట్ తీసుకోవాలని దేవుడు చెప్పిండు. అక్కడ యేసయ్య ఏం అద్భుతము చేస్తాడు? ఈయన దేవుని కుమారుడైతే దేవునికి వ్యతిరేకముగా చేస్తాడా అని అక్కడ అడిగినప్పుడు యేసయ్య చెప్తాడు, మీలో ఉన్న ఏదైనా మీ గొర్రె పిల్ల గుంటలో పడిపోతే దాన్ని తీయరా? మనుషులు అంతకన్నా శ్రేష్ఠులు కదా, మీరెందుకు గ్రహించరు? ఆయన చిత్తము అందరూ బాగుపడేదే. ఒక శోధనలో, ఒక కీడులో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని మందిరములో మీకు విశ్రాంతి దినమున మీకు విడుదల దొరకకపోతే ఎవరు మిమ్మల్ని బాగు చేస్తారని వారితో మాట్లాడి ఆ మనుషుల్ని బాగు చేస్తాడు. అక్కడ మనము 13వ వచనంలో చూస్తే, ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వలెను అది బాగుపడెను. ఆ చెయ్యి, ఒక చెయ్యి చిన్నగా ఉంది, ఒక చెయ్యేమో మంచిగా ఉంది. మంచిగా ఉన్న చెయ్యిలాగా ఎప్పుడైతే యేసయ్య నీ చెయ్యి చాపు అనగానే రెండో దాని వలె అంటే ఈక్వల్ అయిపోయింది. అంతకుముందు ఆ చెయ్యి చిన్నగా ఉంది, బలముగా లేకుండా బలహీనముగా ఉంది. ఆ చెయ్యిని బాగు చేసిండు. నిజంగా మనం ఈరోజు 2 చేతులు ఉన్నాయి కాబట్టి అన్ని పని చేసుకోగలుగుతున్నాము. ఒక చెయ్యి లేదు అని అంటే ఆ జీవితం ఎంత ఘోరమో మీకు తెలిసినదే. అతను ఇన్ని రోజుల నుంచి బాధపడ్డాడు. ఆ రోజు దేవుడు యేసయ్య ద్వారా విడిపించిండు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఆయన చేసిన అద్భుతం చూసి వాళ్ళు ఊరుకుంటున్నారు. ఆయన చెప్పిన మాటలకి వారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నిజమే కదా, దేవుడే విడిపించకపోతే ఎవరు విడిపిస్తారు? దేవుని మందిరంలో విడుదల దొరకకపోతే ఎవరు, ఇంకా అంతకన్నా ఎవరు విడిపించే వాళ్ళు లేరు. యేసయ్య ఈరోజు ఆయన మందిరము ద్వారా ఆయన మాట ద్వారాను ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు విడిపింపలేడేమో అని బాధపడుతుంటే, ఇంకా దానికన్నా దేవుడు విడిపించే దానికన్నా గొప్ప శక్తి ఏదో లేదు. ఈరోజు దేవుడు నీ కోసము తన చేతులు చాచి నిన్ను బాగు చేస్తానని చెప్తున్నాడు. నీ ద్వారా అనేకులని బాగు చేస్తానని చెప్తున్నాడు. యేసయ్య పలికినప్పుడు ఏ విధంగా అయితే ఆ చెయ్యి రెండో దాని వల్ల బాగుపడిందో, ఈరోజు ఆయన మాట ద్వారా నీ జీవితంలో ఏది బాగులేదు, ఏది సరిగ్గా లేదు, ఏది కంప్లీట్గా లేదు, దేంట్లో కొరతతో నువ్వు బాధపడుతున్నావో దేవుడు ఈరోజు సంపూర్ణతగా చేయబోతున్నాడు. దాంట్లో సాటిస్ఫై దేవుడు
దయచేస్తున్నాడు. నీ పిల్లల విషయమై, నీ కుటుంబం విషయమై, నీ భర్త విషయమై, నీ తల్లిదండ్రుల విషయమై, నీ వ్యాపార విషయమై, నీ ఉద్యోగ విషయమై, మరి నీ ఇరుగు పొరుగుల వారి విషయమై నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావేమో, వారి గురించి నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని బాధపడుతున్నావేమో, మునపటి వలె దేవుడు వారిని నిమ్మలము పరుస్తాడు. మరి నా అనారోగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఈ సమస్యలు ఇప్పుడే ఈ విధంగా ఉంటాయా, నా బిడ్డ జీవితం ఇదేనా, మాకు ఇంకా రక్షణ రాదా అని, ఇంకా రక్షణ కొరకు ప్రార్థించే వాళ్ళు వారికి రక్షణ కలగదా అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు సాటిస్ఫై చేస్తాడు. మరి వారిని బాగు చేస్తాడు. మరి మునుపటి కన్నా గొప్ప రక్షణని వారికి కలుగచేస్తాడు. ఎలా అయితే మరి అతని చేయిని బాగుపరిచాడో, అన్ని రోజుల బాధని తీసివేశాడో, ఈరోజు ఎన్ని రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నా ముగింపు, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా ముగింపు నమ్ముచున్నావా? యేసయ్య మాటని నమ్ముచున్నావా? దేవుడు ఒక్కరి జీవితంలో జరిగించిన దేవుడు అందరి జీవితంలో చేస్తాడు. మరి ముఖ్యంగా వాక్యం వింటున్న నీ జీవితంలో నిశ్చయముగా అద్భుతము జరిగిస్తాడు. ఆయననే ఆశ్చర్యకరుడు, ఆయననే అద్భుతాలు చేయవాడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడు. నీ తలంపులలో మరి నీ ఆశీర్వాదములలో కొంచెముగా నువ్వు ఊహించుకుంటున్నావు. దేవుడు ప్లాన్స్ గొప్పగా ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. మరి ఆ మనిషి వాక్యము విని ఏదో తృప్తి పడదాములే అనేసి ఆ మందిరానికి వచ్చిండు. కానీ యేసయ్య మరి జీవితకాలము బాధపడాల్సిన ఆ చెయ్యి, మరి పని చేయని ఆ చెయ్యిని బాగు చేసి మరి అనేకులకి ఉపాధి కలిగించేలాగా ఆ చేతులని దీవించిండు. ఈరోజు నువ్వేదైతే ఆగిపోయిందో, ఏదైతే నీకు కొరతగా ఉందో దాన్ని నింపబోతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అన్ని రంగాలలో ఎన్నో దీవిస్తున్నాడు. మరి ఆయన మాటను పట్టుకుంటావా? ఈరోజు ఆయన చెప్పినట్టుగా చేస్తావా? ఒకటే మరి ఆ వ్యక్తి చెయ్యి చాపు అనగానే చాపినప్పుడు అద్భుతం జరిగింది. ఈరోజు యేసయ్య చెప్తున్నాడు, ప్రార్థించు, నీ సమస్య గురించి ప్రార్థించు, దేవునికి విజ్ఞాపన చేయి, దేవుడు చేయగలుగుతాడని నమ్ము. మరి ఈయన జీవితంలో జరిగించిన దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని, ఆయన ప్రతి అద్భుతాన్ని, ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాన్ని, ఆయన చేసిన ప్రతి స్వస్థతని, ఆయన చేసిన ప్రతి కార్యముని నువ్వు గుర్తు చేసుకొని ధ్యానించినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో చేస్తాడు. నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు జరుగుతుంది. నీకు అవిశ్వాసం రాకుండా కూడా యేసయ్య కాపాడుతాడు. దేవుడు గొప్పగా మరి అతన్ని ఎలా అయితే జీవితకాలం ఒక బాధ నుంచి మరి అవిటితనము నుంచి విడిపించాడో, మీ జీవితంలో ఏదైతే కొరత ఉందో దాని నుంచి దేవుడు విడిపించునుగాక. ఎవరైనా అవయములతో బాధపడుతున్నారేమో, హ్యాండిక్యాప్తో ఉన్నారేమో, మరి కాళ్ళు నొప్పులతో, మోకాల నొప్పులతో, మరి సరి అయిన జీవనం లేక బాధపడుతున్నారేమో, దేవుడు ఈరోజు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. మీ ప్రతి అవయమునికి జీవాన్ని కలుగజేస్తున్నాడు, మరి నార్మల్ చేస్తున్నాడు. మరి మీకు దేవుడు ఆ విధంగా అద్భుతం చేసే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే మహా ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడవే అయ్యా. మరి నీవు చేయు అద్భుతంలోని మా ద్వారా జరిగించుటకు ఈరోజు అనేక అద్భుతంలోని మా ముందు కనపరచినావు. మరి ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు అనేకులను విడిపించే దేవుడు, సమస్తాన్ని విడిపించే దేవుడవి. నీ యొద్దకి రాక మరి అనేకులు నీ మహిమని పొందుకోలేకపోతున్నారు. ఈరోజు నీ అద్భుతం మేము తెలుసుకున్నాం ప్రభా. ఏదైతే కొరతగా ఉందో నువ్వు తీసేసే దేవుడవి. జీవితకాలము బాధపడకుండా ఆ చెయ్యిని ఎలా అయితే బాగు చేసావో మరి తండ్రి, మరి అనేకులకి మరి ఆ చేతు ఆశీర్వాదకరంగా చేసావు. ఈరోజు మాకు ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే బాధగా ఉందో, మరి మేము ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ప్రభువా, మరి ఈరోజు నీ సన్నిధికి వచ్చాము, నీతో మాట్లాడుతున్నాం. మా జీవితంలో నువ్వు అద్భుతం చేయి. మా కొరతలన్నీ తీసేసి జీవితకాల భయమును, జీవితకాల కష్టమును, జీవితకాల నష్టాన్ని, జీవితకాల బాధని ఈరోజు నువ్వు తొలగించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నీ కొరతను తీసివేసి నేను జీవితకాలముగా విడిపించునుగాక, ఆమేన్.